గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కూటమి గెలుచుకుంది. ప్రస్తుత మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి మరీ నెగ్గింది. దీంతో కూటమి నుంచి కొత్త మేయర్ ఎవరు అవుతారన్న చర్చ జోరందుకుంది. జీవీఎంసీకి కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ పగ్గాలు ఎవరు దక్కించుకుంటారన్న ఆసక్తి నెలకొంది. జీవీఎంసీ కొత్త మేయర్ గా పీలా శ్రీనివాస్ కు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు ఆయన పేరును కూటమి నేతలు సూచిస్తున్నట్లు సమాచారం. పీలా శ్రీనివాస్ 97వ వార్డు నుంచి టీడీపీ తరఫున కార్పొరేటర్ గా గెలిచారు. దీంతో ఆయనకు మేయర్ పదవి దాదాపు ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ కూడా ఎవరు అవుతారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈసారి ఇద్దరికి డిప్యూటీ మేయర్ పదవి దక్కే అవకాశం ఉంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన మౌల్లి హేమలత, కాపు సామాజిక వర్గానికి చెందిన గంధం శ్రేణుకు డిప్యూటీ మేయర్ పదవులు దక్కే అవకాశం ఉంది. వీరి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని తొలుత ప్రతిపాదనలు వచ్చాయి. అయితే జనసేన మాత్రం డీసీసీబీ చైర్మన్ పదవిని కోరినట్టు తెలుస్తోంది. దీంతో జనసేనకు డిప్యూటీ మేయర్ పదవిపై టీడీపీ వెనక్కు తగ్గింది. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎంపికపై అధిష్టానం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. 1-2 రోజుల్లో వారి పేర్లను ఖరారు చేయనుంది. దీంతో అధిష్టాన నిర్ణయం కోసం కూటమి కార్పొరేటర్లంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమకు తెలిసిన నేతలతో లాబియింగ్ మొదలుపెట్టారు.